ఏమైంది? కొత్త కాదులే, ఇంకో మ్యారీడ్ మ్యాన్. ఐ డోంట్ నో ఈ మ్యారీడ్ మ్యాన్ ఇంత డెస్పరేట్గా ఎందుకుంటారు. నాకెలా తెలుస్తుంది? నేను బ్రహ్మచారినిగా. ఇది నీ ఫోటోయేనా? షట్ అప్. ఆ ముసలాడి మాడి పగలు కొట్టాల్సింది. అరే ముందే చెప్పుండాల్సింది, ఒకటి రెండు పీకేవాడినిగా. నాకేం అర్థం కావట్లేదు ఎందుకు కంట్రోల్ చేసుకున్నాను. ఎనీవే కూర్చో. యాక్చువల్లీ నేను వెళ్ళాలి, బట్ ఇంతకుముందు వచ్చినప్పుడు ఈ విషయం అడగాలనుకున్నాను. మీకు బోర్ కొట్టదా ఇక్కడ ఇలా ఒంటరిగా కూర్చొని? యాక్చువల్లీ కస్టమర్స్ వస్తేనే బోర్ కొడుతుంది. ఒంటరిగా పుస్తకాలతో ఉంటే ఐ ఫీల్ హ్యాపీ. ఓకే, మీరేదో చదువుతున్నట్టున్నారు. మీరు చదివింది మీకు బాగా జ్ఞాపకం ఉంటుందా? ఓకే, సో లెట్స్ టేక్ ఏ టెస్ట్ ఆఫ్ యువర్స్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఓకే. I don't love him, that's certain, but dash dash. How I loved him. Another's kisses on him. Like my kisses. His voice. His bright body. His infinite eyes. I don't love him. That's certain. Perhaps love is brief. Forgetting lasts so long. ఇంతకీ నీ రాసి ఏంటి? Guess. I think సింహం. Wow. అమ్మాయిలు ఎలా గెస్ చేస్తారో రియల్లీ ఐ డోంట్ నో, యు నో. చాలా స్ట్రాంగ్ అండ్ డిపెండబుల్ అనిపిస్తుంది. వెల్, అది బాగా డీప్గా చూసే వాళ్ళకి తెలుస్తుంది. టమాటాలు ఉడికించడానికి ఇచ్చేసాను 25 కిలోల బీట్రూట్. చేసే పని గురించి మాట్లాడు. ఆ తర్వాత ఏమైంది? నేను సింహాన్ని అయిపోయాను. ఎంతవరకు రావడానికి వీడికి 4 రోజులు పట్టింది. వీడి వల్ల ఏమీ అవ్వదు. కానీ ఒక్క విషయం నాకు అర్థం కావట్లేదు. పుస్తకాలు చదువుతుంది, చేపలు తింటుంది, తెలివైందాయే. మళ్ళీ సన్షైన్ గురించి ఇంతగా ఆలోచిస్తుంది ఏమిటి? నేను 2 ఏళ్లుగా హైదరాబాద్లో ఉంటున్నాను. 99% అమ్మాయిలు రాశి గురించి ఆలోచిస్తారు. అలాగా? వాళ్ళకి అదేం ఇంట్రెస్ట్. మై గాడ్. గురువు గారు మీరేం మాట్లాడడం లేదేంటి? అరే గురూజీ ఏమంటారు? వీడు ఆ రోజే సలహా ఇచ్చాడుగా డ్రీమ్ గర్ల్ పిల్లకి. దాంతో కథే మారిపోయింది. ఇంకెవరు ఏమీ చేయలేరు. గురూజీ ఆలోచిస్తున్నాడు. ఇది వివిధ భారతి ప్రసారాలలో కిచెన్ కేంద్రం. ఇప్పుడు గురువు గారి ప్రసంగాలు ఆకాశవాణిలో వస్తారు. అబ్బాయి, అమ్మాయిల విషయంలో నాకు చాలా అనుభవం ఎక్కువ. కానీ ఒక మాట మీకు అర్థమయ్యేలా చెప్తాను వినండి. ఈ 99 విషయం చెప్పేదుడు వీటిలో ఏ ఒక్కడి జారిపోయినా ఇంతే సంగతులు. ఇంకా మగాళ్ళ మెంటాలిటీ ఏంటంటే మగవాళ్ళు ఏదైతే జరగదో దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారయ్యా. ఇక జరిగే దాని గురించి బుర్రలోకి రానివారు అసలు. ఓ విషయం చెప్పండి గురూజీ. మేమందరం అప్పుడప్పుడు అనుకుంటూనే ఉంటాం, మీరెప్పుడు మీ పెళ్లి గురించి ఆలోచించలేదు? ఆలోచించాను, చాలా ఏళ్ళైంది. కానీ విషయం ఏంటంటే వివాహం అన్న దాని గురించి ప్రతి మనిషి ఎప్పుడోకప్పుడు ఆలోచించి తీరాల్సిందే. అందరూ ఆలోచిస్తారయ్యా. అసలు విషయం తెలుసా? నాలాంటి వాళ్ళు ఇలాగే ఉంటారు, వీళ్ళలాంటి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని హ్యాపీగా ఉంటారు. అడు మొహం చూడు. ఏంటి గురూజీ ఉదయాన్నే నా గాలి తీసేస్తున్నారు? మీరు ఏ యాంగిల్లో నా మొహాన్ని అంత అందంగా చూసారో ఒక్కసారి చెప్తారా? ఆ వెజిటేరియన్ జిరాఫీ వచ్చింది. జిరాఫియా? ఎవరా గడ్డి గాదం తినే మోడలేగా అని. నందు, నువ్వు కొంచెం మోస్తావా ముందు? ఇలారా. ఈ గురూజీ కనీసం మాట్లాడినవరు. ఈ కటింగ్ కొంచెం చూసుకో. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, సలాడ్ ఎలా ఉంది? ఇట్స్ గుడ్, థ్యాంక్ యూ.
వెల్ నేను ఈ సలాడ్ని ఇటలీ నుంచి తెప్పించిన స్పెషల్ ఆలివ్ ఆయిల్తో చేశాను. ప్యూర్ ఆలివ్ ఆయిల్తో. వావ్, నిజంగా? నా కోసం ప్యూర్ ఆయిల్. థ్యాంక్ యూ. హే బేబీ ఎదలోని మాటే వినుకో ఒకసారి. ఓహో హే బేబీ నా భ్రమలో ఎప్పటి నుండి ఉన్నావు. ఓహో ఓపికతోను విరహాలన్నీ ఓర్చేసుకోవా. బేబీ ఐమ్ కమింగ్ టు యూ. ఎంత బాగుందో. ఎక్స్క్యూజ్ మీ. ఐ మీన్ ఇలాంటి సలాడ్ని నేను మీకోసం ప్రతిరోజు చేయగలనని చెప్తున్నాను. నిజంగానా? అయితే బాగుంటుంది. ఒకవేళ మీరు మీ ఫోన్ నంబర్ ఇచ్చినట్లయితే ప్రతిరోజు హోమ్ డెలివరీ కూడా చేస్తాను. నువ్వు తెలివైన వాడివి. శాకాహారం మాత్రమే. ఎలా గెస్ చేశారు? యు ఆర్ ఎ జీనియస్. కమ్ ఆన్. ఇక మీ నంబర్ తీసుకోక తప్పదు. సీరియస్గా అంటున్నావా? అవును, సీరియస్గానే. నేను జీనియస్ కాబట్టి నా ఫోన్ నంబర్ కావాలా? అదే అని కాదు, మీరు నా ఫుడ్ కూడా ఇష్టపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్. యో వెల్కమ్. సువర్ణ. నేను పొడుగుగానే ఉంటాను. బాయ్. బాయ్. బాగానే ఉంది గురించి, బట్ షీఈ్ నాట్ ఎగ్జాక్ట్లీ మై టైప్, యు నో. ఈ మోడల్ సువర్ణరాణిని ఒక బీరియాడ్ లోపల బిగినీలో చూసి చిల్లైపోయాడు మన సుందరాంగుడు. కానీ ఇలాంటి ఫిగర్ దొరుకుతుందా? అయినా వీడు వెంట పడుతూనే ఉన్నాడు. లాటరీ తగిలేదే. ఆల్మోస్ట్. అసలైన గొడవ మొదలైంది అప్పుడే. సువర్ణరాణి నిలబడ్డాక అసలు మన వీరు ఎంత మోడర్న్ గాడైతే మాత్రం ఏంటంట, ఆ అమ్మాయి మరీ గడకరలా ఉంటే ఎలా భరిస్తాడు? చూసారుగా ఏమన్నాడు? షీఈ్ నాట్ మై టైప్ గురూజీ అన్నాడు. కానీ వెరీ స్మార్ట్, ఇంటెలిజెంట్, హ్యాండ్సమ్ కూడా. కానీ వాడు ఒక టిపికల్ మగాడేగా. ఈ రోజుల్లో లోకంలో మగాడిగా బతకడానికి ఎన్ని రకాలుగా చేయాల్సి వస్తుందో. నిజానికి మగాడు పిచ్చి మహారాజు. నువ్వు నిజంగానే ఎర్రబస్ గాడు. ఇప్పుడు ఎందుకు అనాల్సి వచ్చిందన్నమాట? ఐ టోల్డ్ యు నో, చాలా దగ్గర ఆఫర్స్ పెట్టారు. నీకోసం నేను టీ-షర్ట్ సెలెక్ట్ చేసి పెట్టాను. నాకు బేరాలు అవి అని తెలియదు. ప్లీజ్ వెళ్దాం. టాక్సీ. హాయ్, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు? టాక్సీ కోసం. మీకు దిస్ ఇస్ సంధ్య. సంధ్య, శర్మిష్ఠ గారిని ఎప్పుడైనా కలిసావా? హాయ్. హాయ్. చూసాను కానీ పరిచయం లేదు. టాక్సీ. నైస్ షర్ట్. థ్యాంక్స్. చూసావా, శర్మిష్ఠ గారు కూడా మెచ్చుకున్నారు. ఎనీవే, యు గైస్ హావ్ ఫన్. బై బై. బాయ్ 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 బాయ్. ఓకే, తను వెళ్ళిపోయింది బాబు. అయినా తను నా షర్ట్ గురించి ఎందుకు కామెంట్ చేసింది? కామెంట్? ఆవిడ నీకు కాంప్లిమెంట్ ఇస్తే? అదో పెద్ద ఫేక్ అని నాకు తెలుసులే. అరే, తనేదో ముచ్చటపడి కాంప్లిమెంట్ ఇవ్వడం కూడా రాంగేనా? అయినా నీకు అర్థం కాదులే వీర్. శర్మిష్ఠతో నువ్వు సరిగా మాట్లాడలేదేంటి? అరే, నేను హలో చెప్పానుగా, స్మైల్ కూడా చేశాను కదా. ఇచ్చావులే ఏదో హాఫ్ స్మైల్తో. తను కూడా హాఫ్ స్మైల్ ఇచ్చింది. ఓకే, నువ్వే ఇనిషియేటివ్ తీసుకోవాల్సింది, మాట్లాడాల్సింది. మంచి అమ్మాయి, షీఈస్ బ్యూటిఫుల్. ఓ ఓ అంటే నథింగ్. అమ్మాయిలు నథింగ్ అన్నా ఓ అన్నా వాళ్ళ మనసులో ఏదో ఉండే ఉంటుందని అర్థం. ఓ ఒక అమ్మాయి ఎదురుగా ఇంకో అమ్మాయిని బ్యూటిఫుల్ అంటే వచ్చే రియాక్షన్ ఓ. నేనే రియాక్ట్ అవ్వలేదు. ఓకే, జస్ట్ ఓ అన్నానంతే. నాకు తెలుసు వీర్, ఆ అమ్మాయి నాకన్నా అందంగా ఉంది. నాట్ ఎగ్జాక్ట్లీ. ఓకే,
you're beautiful and she's special and she's sexy. వి ఇంకా హాయ్ నటాషా రైట్. చాలా కాలమైంది నేను చూసి. నువ్వు నాకు ఫోన్ చేస్తానన్నావు. ఓ నేను నేను చేస్తానన్నాను కానీ నా ఫోన్ పోయింది, నంబర్స్ అన్ని కూడా పోయాయి. ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ నంబర్ చెప్తావా? ఈ ఫోన్లో ఫీడ్ చేసుకుని మళ్ళీ నేను కాల్ చేస్తాను. యు ఆర్ సచ్ అ బాస్టర్డ్. సీ యూ, నైస్ మీటింగ్ యూ. మళ్ళీ కలుద్దాం. ఓల్డ్ ఫ్రెండ్. ఏదో ఆఫ్ మూడ్లో ఉన్నట్టుంది. సిలకేమో శ్రీకాకుళం, హర్రే కులుకేమో మల్కీపురం. సిలకేమో శ్రీకాకుళం, పులుకేమో మల్కీపురం, సొగసేమో ఈశాపట్నం, జగదంబ జంధన్ రో. అర్రె పెదవేమో పిఠాపురం, రుచి చూస్తే మిఠాయిపురం, నడుమేమో గరం గరం భీమిలి బిచ్చేరో. ఇది టెక్కలు టెక్కుల్తిరో, మహాబాబిలిని కుల్తిరో.